నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 3వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి ఉదయం 8:44 వరకు, తదుపరి అష్టమి తిథి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 9:37 నుండి 11:15 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:59 నుండి ఉదయం 6:40 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 1:01 చంద్రాస్తమయం పగలు 11:19 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:23 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:54 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:57 వరకు. రేపు బహుళపక్ష అష్టమి తిథి రాత్రంతా ఉన్న కారణంగా రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెలా వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవ రూపంలో శివుణ్ణి పూజిస్తారు. రేపు శబరి జయంతి. మాఘమాస బహుళపక్ష సప్తమి తిథి రోజు శబరి జయంతి జరుపుకుంటారు. రామాయణం ప్రకారం శబరి శ్రీరామునికి పరమ భక్తురాలు. ముదుసలి వయసులో కూడా రాముణ్ణి చూడటానికి కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ఎదురు చూసిన పిమ్మట ఆమె భక్తికి మెచ్చిన రాముడే ఆవిడను కలుసుకున్నాడు అని కథనం. దేవుడు కోసం భక్తితో కూడిన నిరంతర నిరీక్షణకు శబరి ప్రతిరూపం. ఆదివారం సప్తమి తిథి కలయిక ఉండటం చేత రేపు భానుసప్తమి. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలికంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచపారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు త్రిశోష్టక దినం. విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్షం, పుష్యం, మాఘ, పాల్గొన మాసాలలో బహుళపక్ష సప్తమి, అష్టమి, నవమి తిథులు ఈ 12 రోజులను త్రిశోష్టకాలు అని పిలుస్తారు. ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి, సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శ్రీరామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.